ప్రత్యర్థులకు ఒక ఊహించని షాక్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఇప్పుడు ఒక భాగం కాబోతుందా? వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. రేపో మాపో భూ కబ్జాల మీద, సహజ వనరుల దోపిడీ మీద గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఇప్పుడు ఏం చేశారు అనే దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారని, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది కూడా. ఒక పక్క గత ప్రభుత్వం మొత్తం దోచేసింది, తినేసింది, నాయకులకి వాళ్ళ అనుచరులకి కట్టబెట్టేసింది అని చెప్తే రేపొద్దున వాళ్ళ మీద సింపతి రాకుండా ఉండే రాజకీయమా, తర్వాత వాళ్ళని అరెస్టులు పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఆయన మాస్టర్ ప్లాన్ ఇది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంగా ఆ తరహా రాజకీయం ఉంటుందా, వాస్తవం ఎంత? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా భూ కబ్జాల మీద లేదంటే సహజ వనరుల దోపిడీ మీద అనే దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఏముందాంట్లో అంటే అది ఆరోపణల వరకే ఉంటుందా? నిజంగా శ్వేతపత్రం అంటేనే వాస్తవం కదా, శ్వేతం అంటేనే వైట్ పేపర్, ఎలా సాధ్యం అవుద్దని నా ప్రశ్న. శ్వేతపత్రం అంటే ఎవరి ఇదివరకటి రోజుల్లో అయితే ఒరిజినల్ పిక్చర్ ఏంటి అన్నటువంటి. అవును. ఇప్పుడు అట్లా కాదు, నా వెర్షన్లో నా పిక్చర్ అంతే తప్పించి ఒరిజినల్ పిక్చర్ కాదు. అంటే నా శ్వేతపత్రం అంతే, నా అభిప్రాయం నేను ఎత్తిని పెట్టడం తప్పించి వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అన్నారండి, విశాఖపట్నంలో రిషికొండ ఎందుకు పెట్టారు అన్నట్టు. ఎందుకు పెట్టేది ఏంది? అది జగన్ ఏమైనా ఇంటికి పట్టుకుపోతే అది కబ్జా అవుతుంది, అంతే కదా. దానికి కట్టింది ఎవరి కోసం? అది ప్రభుత్వాని కోసం. ఎందుకోసం? ముఖ్యమంత్రి ఉండటం కోసం. ఇప్పుడు ప్రజావేదిక అన్నటువంటిది కూల్చామన్నటువంటిది, దీన్ని ఇది ఏం చేయాలో తెలియట్లేదంటే, ఒక పెద్ద బిల్డింగ్ ఏం చేయాలో తెలియట్లేదా? అది కరెక్ట్ అయినటువంటి వాదనే అవుతుందా? ముఖ్యమంత్రి కార్యాలయం అనుకున్నాడు, రైట్, నీ పాలసీ నీకు ఎదువరకు నువ్వు కట్టించినటువంటి ఆ రోజు నిరర్ధకం అవ్వలేదు కదా. ఇప్పుడు మనం సెక్రటేరియట్ ఇవన్నీ కట్టించాం, ఇవన్నీ నిరర్ధకమై వదిలేదు కదా, వాడుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పర్పస్ వచ్చింది కదా, అక్కడ అంతే. ఇది కాకపోతే ఇంకో పర్పస్ కి వాడతాం బిల్డింగ్ అనేటువంటిది, ప్రభుత్వం వాడుకోవచ్చు, అంతే కదా. అది కూడా ఏంటి, అత్యంత విలాసవంతమైంది. ఎందుకంటే ఎవడో జైల్లో కూర్చున్న సుఖేష్ చంద్రశేఖర్ చక్కగా చెప్పాడు, మా కంపెనీకి ఇచ్చేయండి, నేను ఇస్తాను ఏడాదికి 500 కోట్లు అని చెప్పేసి. ఇది ఏడాదికి 100 కోట్లు ఎంతో నేను డబ్బులు ఇస్తా, లేకపోతే మాకు అమ్మేయండి 30% ఎక్కువ డబ్బులు ఇస్తానన్నాడు. ఒక రకంగా సంపద సృష్టిగా, అంతే కదా, సంపద సృష్టించి పెట్టినట్టే కదా. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు దాన్ని నువ్వు సీఎంగా వాడుకోనక్కర్లేదు, రైట్. దాన్ని తీసుకొచ్చి ఒక టూరిజం పర్పస్ కింద కనుక పెడితే, ఇప్పుడు నేను కొన్ని 100 కవర్ చేసి ఉంటా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు ఎన్ని, అదే విశాఖపట్నానికి వచ్చేసి ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ కాన్ఫరెన్స్లో ఎన్ని ఆ సముద్ర పొడ్డును కావాలని కోరుకుంటారు. మీకు ఆ పార్క్ హోటల్ ఎన్ని ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు దానికోసమే తీసుకుంటారు, అంతే కదా. శుభ్రంగా ఇక్కడ పెడితే ఎంత మీకు ఏ స్థాయిలో డబ్బులు ఇవ్వంటే ఆ స్థాయిలో ఇస్తారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక 5 కోట్ల రూపాయలు ఒక ఫంక్షన్ కి వాళ్ళకి పెద్ద ఖర్చు కాదు. ఒక రోజు మొత్తం అదంతా ప్యాలెస్ ఇచ్చారనుకోండి, టోటల్ గా 5 బిల్డింగ్లు ఉన్నాయి కదా ఉండటానికి, ఇవన్నీ ఏర్పాటు చేసి ఇచ్చారనుకోండి, రోజుకి 5 కోట్లు సంపాదించవచ్చు. రెగ్యులర్ గా ఉండకపోవచ్చు, ఏడాదికి ఒక 10 జరిగినాయి అనుకోండి ప్రోగ్రాములు, 10 5 50 కోట్లు వస్తాయిగా. 5 ఏళ్ళు తిరిగేటప్పుడు 250 కోట్లు వచ్చేది కదా. ఏడాదికి 10 ఏమి ఉండవు, నాకు తెలిసి నెలకు కనీసం 2 అన్నా వస్తాయి. చక్కగా సంపాదించుకోవచ్చేది. అది కబ్జా, అది దుర్వినియోగం అంటే ఏం కరెక్ట్ అవుతుంది అది? రెండవది, పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చారు, అవన్నీ దోపిడీ. ఎవరికి దోపిడీ చేశారు? ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? తీయని మీరు రద్దు చేసేయండి, ఎవరికి ఇవ్వకూడదని జీవో మీరే కదా ఇచ్చింది. 2016లో వీళ్ళు జీవో ఇచ్చుకుని వీళ్ళ పార్టీ కార్యాలయాలు ఎవరు కట్టారు? లేదు. అసలు ఇప్పుడు అవి తీసేసేయండి, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు. అట్లా కాదా? లేదా, అట్లాగా తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే, బీజేపీ, జనసేన. జనసేనది పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో పెట్టుకున్నాడు. భారతీయ జనతా పార్టీది వాళ్ళ ఫార్ములా పాలసీ ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వ స్థలం తీసుకోకూడదని వాళ్ళు నిబంధన పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లా దేశవ్యాప్తంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అట్లా ప్రభుత్వ భూములు వాడేసుకున్నారు. ఇది సరైనది కాదు అని ఎథికల్ గా ఆలోచించి వాళ్ళ సొంత డబ్బులతో కొంటారు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఆఫీస్ కట్టుకోవాలంటే దానికి ఒక దేశవ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేసేసి బీజేపీ, ఆ కమిటీ వాళ్ళకి ముందు మనం ఏ ప్లేసు ఏంటి అన్నటువంటి దాన్ని ఫిక్స్ చేసి పార్టీ నిర్ణయం తీసుకుని ఆ తీర్మానం పంపించి ఆ డాక్యుమెంట్ పంపించాలి. ఆ డాక్యుమెంట్లు అక్కడ ఉన్న లీగల్ ఎక్స్పర్ట్తో ఒపీనియన్తో చూస్తారు. చూసి అది ప్రాబ్లం లేదు, క్లియర్ కొనుక్కోండి అని చెప్తే అప్పుడు ఇక్కడ వీళ్ళతో బార్గెయిన్ చేసి ఫైనల్ రేట్ చెప్తే వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు. వాళ్ళ పేరుని చెక్ పంపిస్తారు, అఫీషియల్ గా బీజేపీ పేరు పంపించి బీజేపీ పేరునే రిజిస్టర్ చేయిస్తారు. దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా సొంతగా పార్టీ కార్యాలయాలు సొంత డబ్బులతో కట్టుకోవాలన్న ఫార్ములా ఎక్సెప్ట్ బీజేపీ ఇంకెవరికి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ పాలసీ జనసేన ఫాలో అవుతుంది.
ఓకే. అది తప్పించి కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలుగుదేశానికి కానీ, కమ్యూనిస్టులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు దాని అధికారంలోకి రాలేదు కదా. ఇప్పుడు వచ్చింది కాబట్టి పెట్టుకుంది. దాన్ని భూ కబ్జా అని చూపెడుతున్నారు. ఎట్లా భూ కబ్జా అవుతుంది అది? అలాగనే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు భూ కబ్జా కింద అలా కట్టుకుని అనుమతులు లేకుండా కట్టేసుకోవచ్చు. ఏం అనుమతులు కావాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు స్థలం ఇచ్చారు, లేవనే కదా కూల్చేస్తారు. అదే స్థలం ఇచ్చారు, స్థలం ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఒక పర్పస్, దాంట్లో ఇలాగే కట్టాలి అన్నటువంటి ఒక రూల్. వాళ్ళు ఏం చెప్తున్నారు, దాన్ని తీసుకెళ్లి అప్లోడ్ చేస్తారు. దాంట్లో ఒక ఫార్ములా వీళ్ళే పెట్టారు. ఎందుకని ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీలు తలనొప్పి లేకుండానే దాంట్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేశాక 10 రోజుల్లోపు 15 నెల రోజుల్లోపు టైం ఇచ్చారు. ఆ లోపు అప్లోడ్ కాకపోతే ఆటోమేటిక్గా ప్లాన్ అప్రూవల్ అయినట్టు. ఇప్పుడు అది కబ్జా వేరు, మీరు ప్లాన్ డివియేషన్ వేరు. ఎప్పుడు అవి తప్పుడు బిల్డింగ్లు అవుతాయి? ఎవరి స్థలంలోకి వెళ్ళి కబ్జా చేసి కట్టుకుంటే తప్పుడు అవుతుంది. గవర్నమెంట్ తనకి తాను కేటాయించుకుంది, స్థలం కేటాయించింది కన్ఫామ్ కదా, గవర్నమెంటే కన్ఫామ్ కదా. అదేమంటావు గవర్నమెంట్ స్థలం అంటే ఎస్, మరి నువ్వు తీసుకుంది గవర్నమెంట్ స్థలమే కదా, తెలుగుదేశం తీసుకుంది కూడా గవర్నమెంట్ స్థలమేగా. కమ్యూనిస్టులకు ఏ స్థలం వచ్చింది గవర్నమెంట్ది కాకపోతే? కాంగ్రెస్ పార్టీకి ఏ స్థలం వచ్చింది? కొంతమంది దానం చేసే వాళ్ళు ఉంటారు. ఆంధ్రరత్న భవన్ అంటే దానం చేసిన స్థలం, గాంధీ భవన్ పబ్లిక్ స్థలమే కదా. ఎంత వివాదాలైన అప్పట్లో గుర్తుంది కదా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్రభుత్వం కదా స్థలం. ఎన్నేళ్ల లీజుకి తీసుకున్నారు? అది 99 ఏళ్ల లీజుకి. అంటే మనం చేస్తే కరెక్ట్, ఎదురోళ్ళు చేస్తే తప్పండి. నేను అనేది నువ్వు కబ్జా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పారు హయగ్రీవా భూములు. హయగ్రీవా భూములు అసలు ఏ పర్పస్ కిందకి ఇచ్చారు విశాఖపట్నంలో? అది అనాథాశ్రమం కోసం ఇచ్చారు. ఎవరిచ్చారు అది? రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చారు. రాజశేఖర రెడ్డి హయాంలో అనాథాశ్రమం పెట్టుకోండి. వాస్తవంగా అది ఒక పెద్ద నాటకం. అనాథాశ్రమానికి అన్ని ఎకరాలు ఇస్తారా? కోట్ల రూపాయలు విలువైంది ఇస్తారా? అక్కడే అనాథాశ్రమం పేరుతో వాళ్ళ పార్టీ వాళ్ళు తినాలనుకున్నారు. భూమి తీసుకున్నారు కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియలేదు. ఇప్పటికి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి దాని తర్వాత తినే క్రమంలో నడిచింది. వాస్తవంగా పర్పస్ ఏంటంటే, ఇప్పుడు అక్కడ ముందు అనాథాశ్రమానికి ఓ పక్కన వృద్ధులు అనాథలు ఉండేటందుకు ఏర్పాటు చేస్తూ, మరి అది ఎట్లా పోషించాలి వాళ్ళని? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దాతల నుంచి రాకపోతే ఎట్లాగే సర్వైవల్. అందుకోసమని అక్కడ వ్యాపార కన్స్ట్రక్షన్స్ చేసుకుని ఈ వచ్చే డబ్బులతో వాళ్ళని పోషించాలి అన్నది పర్పస్. అది ఆ రోజున తీసుకుంది. బట్ ఆ కన్సర్న్ తీసుకున్న పర్సన్ ఆ పర్పస్ నెరవేర్చలా, అప్పుడు నెరవేర్చలా, తర్వాత తెలుగుదేశం వచ్చినప్పుడు నెరవేర్చలా. ఎప్పటికప్పుడు అది కోట్ల రూపాయల విలువైన భూమి అయ్యేటప్పటికి ఏ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు లాక్కోవడానికి చూస్తున్నారు. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. అది వైసీపీ దాంట్లో ఏం చేశాడు, అక్కడ ఉన్న వైజాగ్ ఎంపీ నేను కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాను నీకు గానిమన్, అదిగో అతని కబ్జా, తీసేసుకో అగ్రీవా, అతనికి ఏం పోయేది. రెండవది అదేది దశపల్లా భూములది కోర్టు తీర్పు వచ్చింది ఇచ్చేయమన్నాడు. ఆ తీర్పుని అమలు చేశారు. అది అక్కడ అసలు కట్టుకుని తెలుగుదేశం కార్యాలయం వాళ్ళది కబ్జా చేసింది, వీళ్ళది కాదు. అది పాయింట్. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇవన్నీ కబ్జా 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 అనేటటువంటి జయ్యరు అని చెప్పను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలోనూ చిత్తూరు జిల్లాలోనూ ఉంది మఠం భూమిని కబ్జా చేశారు. మఠం వాళ్ళు ఇవ్వకుండా కబ్జా చేశారన్నప్పుడు ఖచ్చితంగా అదే. బోడిగుండికి మోకాలకి ముడేసి రెండింటి ఒకే దాంట్లో ఎందుకు తీసుకొస్తాం మనం? కానీ కబ్జాలు కామన్ అని అనుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు అమరావతి భూములు ముందే కొనేసుకున్న, రిజిస్ట్రేషన్ చేయించేశారు. అప్పుడు 2050 ఎకరాలు అయిందని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టారు. దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పేరు పెట్టి అది కొట్టేశారు అనుకోండి. వీళ్ళు కూడా వైజాగ్ రాజధాని అయిపోద్ది, జగన్ వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి ముందస్తుగా కబ్జాలు చేశారా, ముందస్తుగా దోపిడీలు చేసుకున్నారా, ముందస్తుగా రియల్ వ్యాపారం చేసుకున్నారా? అవి కబ్జా అనరు. అది ఇక్కడే తేలిపోయింది. కబ్జా అంటే ఏంటి? నీ స్థలం నేను లాక్కోవడం అంతే. అవును. ఇదేంటి? ముందుగా వస్తుంది అని చెప్పి తెలిసి. బట్ ఇక్కడ ఈ రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. అమరావతి కాన్సెప్ట్ ఏంటి? అక్కడ వస్తేనే ఎవరికి తెలియదు. ఫస్ట్ దొనకొండ అనుకున్నారు. ఏది వాళ్ళు ఆయన కమిటీ నివేదిక ప్రకారం దొనకొండ చూపించాడు ఆయన. అవును. ఫస్ట్ ఇది మన తమిళనాడు ఆయనతో వేసిన కమిటీ ఉంది కదా, ఆ కమిటీ శివరామకృష్ణ కమిటీ దొనకొండ చూపించింది. అందుకని అప్పట్లో వైసీపీ వాళ్ళు ఎక్కువగా అక్కడ కొన్నారు ల్యాండ్స్. ఓకే. ఫస్ట్ కొనేసుకున్నారు. అంటే అక్కడని దాంట్లో రిపోర్ట్ లో రాశారు అది కరెక్ట్ అని. అందుకని అక్కడ కొనేసుకున్నారు వైసీపీ వాళ్ళు. తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రచారం ఏం జరిగింది? ముందు నందిగామ. ఇది నేను చెప్పట్లా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసినాయి. నందిగామ ఫస్ట్
నందిగామ తర్వాత ఆగిరిపల్లి నూజివీడు అన్నారు. ఆ ఏరియాలో పెరిగిపోయింది. అక్కడ కోట్ల రూపాయలు పెట్టి కొనేసుకున్నారు. అదే భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రచారం అయితే చేశారు. జరిగింది. అవన్నిటి తర్వాత అసలు అమరావతి అన్నది ఎవరు అనుకున్నారని, అమరావతి కూడా కాదు కదా అది, అది 29 గ్రామాలని ఎవరు అనుకున్నారు. కానీ ఇది ఎవరికి తెలియకుండానే కొంతమంది మాత్రమే ఎట్ట ముందు స్థలాలు కొన్నారు. అదే అంటున్నాను. అంటే వాళ్ళకి తెలిసింది అది, అది అందరికీ తెలియలే. మళ్ళీ టీడీపీలో ఉన్న అందరికీ తెలియదు, కొంతమందికే తెలిసింది. ఆ తెలిసిన వాళ్ళు మాత్రమే స్థలాలు కొన్నారు. కొన్నాక అక్కడికి రాజధాని వచ్చింది కాబట్టి దాంట్లో సంథింగ్ ఉంది. కానీ ఏం ప్రూవ్ చేయడానికి అదే కబ్జా కాదు, ఖచ్చితంగా కొనుక్కున్నారు. ఆ చట్టబద్ధంగా అయితే నేరం కాదు. కాకపోతే ఎథికల్ గా వచ్చేటప్పటికి అది అంటే రియల్ వ్యాపారంలో కూడా ఒక దాన్ని ఏమంటారు, అధికార పక్షం హామీ తప్పినట్టు అవుతుంది. అంతే. అంటే ఏంటి, మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రహస్యాన్ని బయటకు వెల్లడించమంటాం. కాబట్టి అది తప్పించి చట్ట ప్రకారం ఏం చేయడానికి ఉండదు. హైదరాబాద్ లో కూడా జరిగింది అదే. ఏది ఆ ముందుగా ఏరియాలో స్థలాలు కొనటం అదే జరిగింది. ఈవెన్ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, ఇది ఓపెన్ అనౌన్స్మెంట్. విశాఖపట్నం నేను రాజధాని కడతాను, నేను అక్కడ ఉంటాను అన్నట్టు. ఇది దాచి ముందుగా ఎవరితోనో భూములు కొనిచ్చి ఆ తర్వాత కాదు కదా. రెండవది, విశాఖపట్నంలో చీఫ్ బెస్ట్ ల్యాండ్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి అసలు కొనడానికి. ఇక్కడ మనం 5 లక్షలకి 10 లక్షలకు కొంటే తర్వాత 4 కోట్లు కోట్లలో తెచ్చాం. ఇంకా దాంట్లో కబ్జా చేయడానికి ఏముంటది, కబ్జా చేసినవి ఉంటాయి. లైక్ ఇప్పుడు మొన్న కొన్ని చూపించారు చూడండి, పీతల గురుమూర్తి ఎవరో ఉన్నారు, ఆయన చూపించినవి ఉన్నారు అనుకోండి. అదేంటి, అవతల వాళ్ళని బెదిరించి తక్కువ రేటుకి తీసుకోవడం లేకపోతే అట్లాంటిది అయ్యి అనండి, తప్పులేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇంకో కబ్జాలు ఏం చెప్తున్నారు, ఎవరికో స్థలం కేటాయించారు, వాళ్ళు వేరే వాళ్ళకి పర్పస్ ఇచ్చుకున్నారు, అదే వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేసి తీసుకున్నారు. క్యాన్సిల్ చేసి తీసుకోవడం క్రైమే కాదు బేసిక్ గా. కాకపోతే వాళ్ళ పేరుతోనే ఉండి మనం లాక్కుంటే క్రైమ్, లేదా ఒక పర్పస్ కి ఇచ్చిన ల్యాండ్ మనం లాగేసుకుంటే క్రైమ్. ఇవన్నీ ఏంటంటే బోడిగుండికి మోకాలకి ముడేసి అసలు ఏదేదేదేదేదో మాట్లాడేసేసుకుని ఏంటేంటో చెప్పేసుకుంటాం బేసిక్ గా. ఇంత ఇంకోటి ఏంటి, వీళ్ళ ఏది పేదలకు ఇచ్చిన ఇల్లు కబ్జా పేదలకు ఇచ్చిన ఇంట్లో కబ్జా చేసేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అసలు అక్కడ కట్టడానికి మనిషే రాల దాంట్లో. రెండవది, అక్కడ స్థలం కొన్నారు. ఎస్, దాంట్లో ఒక తేడా జరిగింది ఏంటంటే వీళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు అంటే, నేను అనేది అదే, దాన్ని దీన్ని ముడేసేయకూడదు. వీళ్ళు ఎలా సంపాదించుకున్నారు దాంట్లో తెలివిగా. 1 ఎకరం 10 లక్షలు ఉంది, వీళ్ళు ఆడతారే మనం ఏ ఏరియాలో తీసుకోవాలి, ఇప్పుడు మనం 100 ఎకరాలు కావాలి, 500 ఎకరాలు కావాలి ఇన్ని ఇళ్ళు అంటే, కాబట్టి ఓ ఏరియా చూసుకుని కొనమని చెప్పేసి ఎమ్మెల్యే బంధువులతోనో బినామీలతో లేదా వాళ్ళ మనుషులతో ఒక ఏరియాలో కొనిపిచ్చేశాడు. 5 లక్షలకో 10 లక్షలకో తక్కువ ఉన్న రూట్ చేసి తర్వాత ఎమ్మెల్యే చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ అనేటువంటిది ఆ ప్లేస్ అని అనిపించాడు. దాంట్లో ఏం చేశారు, నాకు బాగా గుర్తుకొచ్చింది, మొన్న బాబు గారు అన్నాక నాకు గుర్తుకొచ్చిన పాయింట్ ఒకటి. ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో విజయవాడలో రోడ్ల వైడనింగ్ పెట్టినప్పుడు, బందర్ రోడ్డు మొత్తం వైడనింగ్ చేస్తున్నప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టులో ఏమని అఫిడవిట్ ఇచ్చారంటే, కాంపెన్సేషన్ యాజ్ ఆఫ్ నామ్స్ ఇస్తాం, మేము ఇస్తున్నా కూడా వీళ్ళు ఇవ్వట్లేదు మాకు, అందుకోసం ఏం చేశామని చెప్పాడు. అయితే మాకు కాంపెన్సేషన్ ఇవ్వమన్నారు. కాంపెన్సేషన్ ఒక రూల్ ఉంది, 2 రకాల పద్ధతులు ఉంటుంది. ఒకటే ఏంటంటే డైరెక్ట్గా ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కాస్ట్, ఇది ఒక పర్పస్. ఇది మామూలుగా మనం 10 లక్షల రూపాయల ఒక వాల్యూ ఉందనుకుంటే 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ, కరెక్ట్గా చెప్పాలి. రెండవది, టెక్నికల్గా ఒక గేమ్ ప్లే చేశారు అప్పుడు, హైయెస్ట్ రిజిస్టర్డ్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో చూజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేవాడిది, ఎవరు కోల్పోతున్నాడో వాడిది. అంతే కదా. ఒకళ్ళు ఏం చేశారు, 5 గజాల స్థలం, మన బందర్ రోడ్ 5 గజాల స్థలం అన్న తమ్ముడికి గజం 1,50,000 రూపాయలకి రాశాడు, అమ్మాడు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారు. ఇది చూపెట్టి దీని ప్రకారం మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఎంత అవుతుంది, అది 15,000 రూపాయలు 20,000, ఏకంగా 1,50,000 కొట్టాలి గజానికి. ఈ మొత్తం బందర్ రోడ్డు అయితే ఎంత, నిజంగా ఆ రోజున కానీ ప్రవీణ్ ప్రకాష్ లేకపోతే చచ్చిన రోడ్డు అయ్యేది కాదు. ఇవాళ మీరు బందర్ రోడ్డు చూస్తారు, విజయవాడలో బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు టైంకి ఇంకా అసలు విపరీతంగా రచ్చ చేసి తగ్గించారు. వాస్తవంగా ఇప్పుడున్న బందర్ రోడ్డు స్థాయిలో ఏలూరు రోడ్డు కూడా ఉండాలి. గాంధీనగర్ చేశాడు ఆయన. ఈ 3 లేకపోతే మీరు వాళ్ళ గుంటూరు ఓల్డ్ సిటీ, విజయవాడ ఓల్డ్ సిటీ ఉంది చూడండి, 1 టౌన్, అట్లుండేది విజయవాడ. అట్లుండేదాన్ని అతను మార్చాడు.
అట్లాంటి పర్పస్ అవుతుంది. ఇక్కడ ఇళ్ల దగ్గర కూడా వీళ్ళు తిన్నది ఏంటంటే అట్లాగా హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువకి కొనే రిజిస్టర్ అయ్యేటట్టు చేసుకున్నారు. 10 లక్షల దాన్ని 25 లక్షలు 30 లక్షలకు వీళ్ళు 10 లక్షలకు కొన్నారు. రైతు డబ్బులు రైతుకి ఇచ్చేసారు. రైతుకు 30 లక్షలు వద్దంటే ఆయన ఈయనకి అమ్ముతాడు. కాబట్టి 10 లక్షల దాన్ని 30 లక్షలకి ఇళ్లలో వీళ్ళకి అమ్ముకున్నట్టు రాసుకుని ఆ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడేమైంది, గవర్నమెంట్ సోనియా గాంధీ దిగిపోయేటప్పుడు చేసిన పద్ధతి ప్రకారం 3 times ఇవ్వాలి కాంపెన్సేషన్. ఆ లెక్కను చూస్తే 10 లక్షల దానికి 30 లక్షలకి ఇల్లు లెక్క చూపెడితే 90 లక్షల కాంపెన్సేషన్. అది అసలు వీళ్ళు చెప్పే కొమ్ముకోవడం. కానీ చట్టబద్ధం. అది చట్టబద్ధం అంటే ఒకటి ఇలాగా ఓకే, అది చట్టబద్ధమైన ఏదైనా కబ్జాలు జరిగినాయనో లేదంటే సహజ వనరులు దోచేశారు అవి బయట పెడితే రేపు పొద్దున్న లెక్కలు బయట పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా ఇది ప్రతీకార రాజకీయం కాదు అని అనుకుంటారా? నేనైతే ప్రతీకారం అనుకోను. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి వాటికి కొన్ని వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు కదా, వీళ్ళు అవి తీసుకుంటారు కదా, అది యాక్షన్ లో ప్రతీకారం ఏం కాదు. కాకపోతే అది అసలు కబ్జానా కాదా అన్నది చర్చ జరగదు. నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది ఇళ్ళది కబ్జా అవ్వదు, లేకపోతే మన విశాఖది కబ్జా అవ్వదు. ముందు కేసులు అయితే పెట్టేస్తారు కదా వీళ్ళ మీద. చేసిన ఏమవుతాయి? ఇప్పుడు నువ్వు ఇదివరకు వేధించావు కాబట్టి నేను వేధిస్తున్నాను, ఓకే. వాళ్ళు 10 మందిని వేధించారు, ఇప్పుడు వీళ్ళు 1000 మందిని వేధించారు. రేపు పొద్దున 10,000 మంది వేధింపులకు గురవుతారు. శుభ్రంగా దీనివల్ల ఏమవుతుందంటే, నేను కూడా అదే అనుకుంటున్నా, లా పూర్తి చేసి ప్రాక్టీస్లో దీని కింద ఉన్నాం కాబట్టి ఇక శుభ్రంగా కోర్టు కేసులు చూసుకుంటే పోతే రోజు బోల్డ్ అంత పని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంత మర్డర్ల కేసులు, అటెంప్ట్లు ఇవే ఉన్నాయి, 100 కేసులు ఉంటున్నాయి. అసలు ఇప్పుడు కోర్టులకి జడ్జిల్ని ఇంకొక 100 మందిని, ప్రతి జిల్లాకు 100 మంది అడిషనల్ జడ్జిల్ని పెట్టాలి. అలాగే కేసులు ఇప్పుడు మీరు నెక్స్ట్ చూసుకోండి, ఒక ఈ నెల అయిపోయింది కదా, ఈ నెల రిపోర్ట్ చూడమనండి. రేపు పొద్దున బాబు గారి పరిపాలన వచ్చిన తర్వాత 1 month తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ చూడండి. క్రైమ్ రేట్ పెరిగి ఉంటుంది. ఎందుకు? ప్రతిదీ రిజిస్టర్ చేస్తున్నారు, క్రైమ్ రేట్ పెరిగిపోయి ఉంటుంది. దాన్ని రేపు పొద్దున వీళ్ళు శాంతి భద్రతల సమస్య అంటారు. అందుకని పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేయట్లా. దానికి వీళ్ళందరూ కోర్టులకు పోతారు. వీళ్ళు ఊరుకోరు కదా, అంతా కోర్టులకు పోతారు. రాబోయే రోజులు ఇంకేం లేదు, ఇప్పటికైనా సరే మనం కనుక ప్రతీకార రాజకీయాలు ఆపబోతే ఇవాళ బాగానే ఉంటుంది, రేపు పొద్దున మన తలకాయలు ఏంటి, మన ఇళ్ళు ఏంటి, మన ఆస్తులు ఏంటి, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఒకటి ప్రత్యర్థిని భయపెట్టడం, లేదంటే వైసీపీ నాయకులను లొంగ తీసుకోవడం ఏదైనా రాజకీయం అనుకోనివ్వండి. ఇందులో ఇంకొకటి కూడా బాబు గారి మాస్టర్ ప్లాన్లో ఇలా కేసులు ఎక్కువ పెడితే కొంతమంది సీనియర్లు, కొంతమంది నాయకులు బీజేపీ వైపు వెళ్ళబోతున్నారు, బీజేపీలో చేరబోతున్నారు. వాళ్ళకి అక్కడికి వెళ్లకుండా ఉండడానికి కూడా ఈయన ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఈ వ్యూహం అనేది. అప్పుడు వెళ్తారుగా, ఇంకా ఇక్కడ ఇట్లా చేశారనుకోండి అప్పుడు వెళ్తారుగా. ఇన్ని కేసులు ఉన్న వాళ్ళని, ఒక్కొక్కరి మీద ఇంత దోపిడీలు కబ్జాలు చేసిన వాళ్ళని మీరు తీసుకుంటారా అంటే బీజేపీ అటువంటి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు తీసుకోలేదా? లేరా? ఇలా దాంట్లో 12 కేసులు అన్నా, లేకపోతే నేను కార్యకర్తగానే పరిగణించనని లోకేష్ చెప్పినప్పుడు మరి అప్పుడు దాంట్లో వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది? ఇట్లాంటివే కదా రాజకీయ కేసులని అంటారు కదా. అంటే వాళ్ళని ఉద్యమకారుల కింద లెక్కేశారు. అదే అప్పుడు అది కూడా ఉద్యమకారులే. ఈ ఉద్యమకారులు వైసీపీ ఉద్యమకారులు ప్రచార సమయంలో పోరాడినందుకు వాళ్ళు అరెస్ట్ చేసి కేసులు పెట్టుకుంది. అన్ని కేసులు ఉంటే వాళ్ళకి ఇప్పుడు కూడా అంతే కదా. ఇవాళ వాళ్ళ తరపున ఉద్యమకారులు, వైసీపీ ఉద్యమకారులు వాళ్ళు, అంతే సింపుల్. అది అంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్. నిజంగా శ్వేతపత్రం విడుదల చేసేసి ఆ లెక్కలు చూపించేసి అంతవరకు వదిలేస్తారు. బాబు గారి ఫార్ములా ఎప్పుడు అంటే ఇది 2014 ఫార్ములా. ఆయన ఎప్పుడు కూడా అంతకు ముందు వాళ్ళకి ఏమీ చేత కాలేదు, వాళ్ళకి ఎవరికి పరిపాలన చేత కాదు, నాకే పరిపాలన చేతచ్చు, వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, నేనే మంచోడిని అనేటువంటిది తన మీడియా చెప్తా ఉంటుంది. దానికోసం ఇప్పటిదాకా ఆయన చేసిన వాళ్ళ కొత్త విషయం ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే శ్వేతపత్రం. అంతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఏంది? మొన్న అడిగితే జ్యోతి వీళ్ళే ఏం రాస్తున్నారు అడిగితే వాళ్ళు ఇవ్వలేమంటున్నారు. ఎన్ని కబ్జాన్ని రాసేయమంటున్నారు. రాసిస్తే రేపు పొద్దున్న జగన్ వచ్చాక ఆళం తెస్తాడు. అంతే కదా. అందుకని ఏ అధికారి కూడా చేయగలుచుకోవడానికి సిద్ధంగా లేడు. కాబట్టి అక్కడ జరిగిన దాన్ని, పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒక కోర్టు కింద చేసేసి ఇవన్నీ కబ్జా అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు, లేకపోతే ఒక ఎలిగేషన్ చేసుకొస్తున్నారు. జనాల్లో ఏమొచ్చింది కొత్త రెస్పాన్స్? ఎందుకంటే ఇవాళ కొత్త టాపిక్ కాదు ఇది. ఆల్రెడీ ఇంత ముందు మాట్లాడారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అది ఎంతసేపు రాయాలో అర్థం కాక వాళ్ళు కూడా లోపల వేసేసుకుని కూర్చుంటున్నారు అనమాట. రైట్, చూద్దాం. నిజంగా ప్రతీకార రాజకీయం వెనక కూడా ఒక రాజకీయ వ్యూహం ఉందా? అందుకే ఈ భూ కబ్జాలు లేదంటే సహజ వనరులను దోచేసిన వాళ్ళ పేర్లు లిస్ట్ బయట పెడతామని, దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రిపేర్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ. అదే కనుక జరిగితే వైసీపీ అలర్ట్ అవుతుందా?
అలర్ట్ అవ్వాలా తిప్పలు తప్పవా చూద్దాం.